పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అధ్యక్ష, సమాజంలో చాలా పేపర్ కటింగ్లు ఇవన్నీ ఇచ్చిన మా వాళ్ళు. ఇవన్నీ మన నిత్యం అనుభవంలో ప్రజాప్రతినిధులం కాబట్టి మన దృష్టికి చాలా విషయాలు వస్తాయి. బతికున్నప్పుడు తల్లిదండ్రులకు బుక్కెడు బువ్వ కూడా బెటర్. భార్య భయానికో వీళ్ళకే తల్లిదండ్రుల పట్ల అభిమానమో గౌరవమో ప్రేమ లేకపోవడమో కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. బతుకున్నప్పుడు తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళు చనిపోయినప్పుడు శవాన్ని ఇంటి ముందల పెట్టుకొని ఆస్తుల పంపకాల కోసం కొట్లాడుకున్న వాళ్ళను, పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వాళ్ళను, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్న వాళ్ళను కూడా మనం చూసుకుంటా వచ్చినాం. అధ్యక్ష, సమాజమే తల ఉంచుకునే విధంగా కొంతమంది పిల్లలు వ్యవహరిస్తున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం చేయడం, ఈ అవకాశం రావడం ఒకవైపున నేను ఆనందంగా భావించిన, ఇంకొక వైపు నాకు చాలా బాధ ఉంది. ప్రేమ మధ్య, అనురాగం మధ్య, తల్లిదండ్రుల మధ్యలో ఆత్మీయ బంధం మధ్య ఉండాల్సిన విషయాన్ని చట్టం చేయాల్సిన పరిస్థితి రావడం, చట్టం ద్వారా నియంత్రించాల్సిన పరిస్థితి దాపురించడం ఈ సభకు ఇది బాధాకరమైన విషయం. కన్నవారిని కాదంటే ఇక కట్టే సామాజిక మార్పుకు విప్లవాత్మకమైన శ్రీకారం. తెలంగాణలో చారిత్రాత్మక నిర్ణయం. జీతంలో కోతకు తెలంగాణ సర్కార్ చట్టం. తల్లిదండ్రులను పట్టించుకొని ఉద్యోగులపై కొరడ. కన్నవారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యతను విస్మరిస్తున్న సంతానానికి బుద్ధి చెప్పేలా తెలంగాణ ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ పేరుతో ఒక కొత్త బిల్లును రూపొందిస్తున్నారు. తమ తల్లిదండ్రుల పోషణను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల వేతనాల నుంచి నేరుగా కోత విధించి ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాలో జమ చేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. బాధ్యతను మరిచిన వారికి ఆర్థికంగా కఠిన శిక్ష విధించడం ద్వారా కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు సామాజిక, ఆర్థిక భరోసా కల్పించే దిశగా ఇదొక కీలక అడుగు. ఈ చట్టం అమల్లోకి వస్తే తమ పిల్లలు తమను పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. విచారణ అనంతరం ఆ ఫిర్యాదులో నిజం ఉందని తేలితే సదరు ఉద్యోగ వేతనం నుంచి ప్రతి నెలా కోత విధిస్తారు. గరిష్టంగా 15% వరకు లేదా 10,000 వరకు జీతం కట్ చేసే అవకాశం ఉంది. ఈ మొత్తాన్ని ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలోనే జమ చేసేలా యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల వృద్ధులు కోర్టులు లేదా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఒకే తల్లిదండ్రులకు 2-3 సంతానం ఉండి వారంతా ఉద్యోగులైతే ఆ కోత మొత్తాన్ని అందరి జీతాల నుంచి సమానంగా వసూలు చేస్తారు. తల్లిదండ్రులకు కనీస అవసరమైన ఆహారం, వస్త్రాలు, నివాసం కల్పించకపోవడాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యంగా పరిగణిస్తుంది. అలాగే అనారోగ్య సమయంలో వైద్య ఖర్చులు భరించకపోయినా ఈ చట్టం కింద చర్యలుంటాయి. కన్నవారిని వేధింపులకు గురి చేసినా లేదా ఒంటరిగా వదిలేసినా కఠిన నిబంధనలు వర్తిస్తాయి. అయితే తల్లిదండ్రులకు సొంతంగా పెన్షన్ లేదా ఇతర స్థిరమైన ఆదాయ మార్గాలుంటే ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది. కేవలం పూర్తి స్థాయిలో పిల్లలపై ఆధారపడి ఉంటుంది. నిరాధారణకు గురయ్యే వృద్ధులకు మాత్రమే ఈ చట్టం రక్షణగా నిలుస్తుంది. ఇది బాధితులకు తక్షణ న్యాయం చేకూర్చేలా రూపొందించబడింది. ఈ బిల్లులోని మరో విశేషం ఏమిటంటే ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం కాదు. ప్రైవేట్ రంగంలో పనిచేసేవారు, ఐటీ ఉద్యోగులు, చివరికి ప్రజాప్రతినిధులకు కూడా ఈ చట్టం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాధారణంగా ప్రభుత్వ నిబంధనలు కేవలం ప్రభుత్వ రంగంపైనే ప్రభావం చూపుతాయి. కానీ తెలంగాణ సర్కార్ సామాజిక బాధ్యతను దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాల వృద్ధులకు రక్షణ కల్పించాలని నిర్ణయించింది. సమాజంలో ప్రతి వ్యక్తి తన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది వృద్ధులకు పెద్ద దిక్కు లభించినట్లయింది. ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో తల్లిదండ్రులను భారంగా భావించే ధోరణి పెరుగుతుంది. ముఖ్యంగా పట్టణీకరణ పెరిగాక ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై వృద్ధులు అనాథలుగా మారుతున్నారు. గతంలో అస్సాం వంటి రాష్ట్రంలో ఇలాంటి చట్టం ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం దీన్ని మరింతగా పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించింది. కన్నవారి త్యాగాలను మర్చిపోయి వారిని వదిలేస్తున్న వారికి ఇది ఒక గట్ట హెచ్చరిక. ఈ చట్టం కేవలం శిక్షగా మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిలో నైతిక బాధ్యతను పెంచే ఒక అద్భుతమైన ప్రయత్నం. కన్నవారిని గౌరవించే సంస్కృతిని మళ్లీ నిలబెట్టడానికి ఇది తోడ్పడుతుంది. డబ్బు సంపాదనలో పడి కన్నవారిని మర్చిపోతున్న నేటి తరానికి ఈ చట్టం ఒక పాఠంలా మారుతుంది. దీని ద్వారా భయం కల్పించడమే కాకుండా ప్రేమానురాగాలతో కూడిన కుటుంబ వ్యవస్థను కాపాడడం దీని వెనక ఉన్న అసలు ఉద్దేశం. ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందితే నిరాధారణకు గురవుతున్న ఎంతో మంది తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.